ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే పనులను వేగంగా చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంత వేగంగా పనులు జరగడంపై విదేశీ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రలో జీవనాడి రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వేగంగా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక చర్యలైతే చేపట్టింది. పనుల నాణ్యత అది కూడా నిర్దేశిత సమయంలో అన్ని పనులు అయ్యేలా పలు చర్యలైతే తీసుకుంది. ప్రధానంగా పనులు జరుగుతున్న తీరును విదేశీ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఈ పనులు సాగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు పనులు ఏ విధంగా సాగుతున్నాయి, పనులు ఎంతవరకు అయ్యాయి, విదేశీ ఎక్స్పర్ట్స్ అసలు ఏమన్నారు ఇప్పుడు మనం చూద్దాం. ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఒక పక్క స్వదేశీ ఇంజనీర్ల పనితీరు, మరో పక్క స్వదేశీ నిపుణుల సలహాలు సూచనలు, ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ, ఇవి కాకుండా కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కానున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 72% పనులు జరగ్గా 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో కేవలం 2% పనులు మాత్రమే సాగాయి. ఈ నేపథ్యంలో 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వ కూటమి ప్రభుత్వం పోలవరం పనులు వేగంగా సాగడానికి పలు చర్యలు తీసుకుంది. ఒక పని అయిన తర్వాత మరో పని చేద్దాం అనే విధానంలో కాకుండా అన్ని పనులు ఏకకాలంలో సాగడానికి వీలుగా పలు చర్యలు చేపట్టింది. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పనులను పునః ప్రారంభించింది. ఆ పనులు చేపట్టడానికి ముందుగా అమెరికా, కెనడాలకు చెందిన 4 ప్రాజెక్ట్ నిర్మాణ నిపుణులను పిలిపించి వారి సలహాలు సూచనలు తీసుకున్నారు. అలా ప్రారంభమైన డయాఫ్రమ్ వాల్ పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ పై ప్రధాన ECRF డ్యాం నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. అయితే ప్రధాన డ్యాం నిర్మాణానికి సంబంధించి అనుబంధ పనులైన గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు ఇంతకు ముందే ప్రారంభం కాగా అవి కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రాజెక్ట్ నుంచి కుడి ఎడమ కాల్వలను అనుసంధానించే అప్రోచ్ ఛానల్స్ పనులు మొదలయ్యాయి. ఇలా అన్ని పనులు ఏకకాలంలో జరుగుతూ ఉండడంతో ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 82% పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులను ఎప్పటికప్పుడు విదేశీ నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. 79% అయిపోయిన పోలవరం 2019కి కనీసం 5 సంవత్సరాల్లో 2% కూడా చేయలేని జగన్ గవర్నమెంట్ ఈ రోజు పోలవరం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు మా సీఎం గారు బాబు గారు ప్రతి సోమవారం పోలవరానికి అంకితం చేసి ఎలాగైనా ప్రతి సోమవారం ఆ పనులు పెట్టుకుని రామానాయుడు గారు కానీ మినిస్టర్ గారు కానీ అందరు కూర్చుని కాపర్ డ్యామ్లు అన్ని అగొట్టేసి స్పిల్వే అతిపెద్ద స్పిల్వే ఉన్న పోలవరం ప్రాజెక్టు ఇంత త్వరగా అగొట్టి వచ్చే సంవత్సరానికల్లా జాతికి అంకితం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు బాబు గారు. ఇంత ఫాస్ట్గా పరుగులు తీసి కేంద్ర గవర్నమెంట్ మనకు రావాల్సిన అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి ఇంత ఫాస్ట్గా చేస్తుంటే దీని మీద ఏదో దుష్ప్రచారం చేసి ఇది అవ్వట్లేదు అది ఇదే అంటున్నారు. ఇది చాలా నేరం. వాళ్ళు చేయబోగా మళ్ళీ ఈ గవర్నమెంట్ చేస్తుంటే దీన్ని చాలా చండాలంగా అందరికీ ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయాన్నే కదా ఆంధ్ర రాష్ట్రం యొక్క పేరుని గౌరవాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అమెరికా, కెనడాలకు చెందిన 3 సభ్యుల విదేశీ నిపుణులు సీన్ హించ్బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సికోలు పోలవరం ప్రాజెక్ట్ పనుల తీరును మరోమారు ప్రత్యక్షంగా పరిశీలించారు. 6వసారి వచ్చిన ఈ బృందం కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో కలిసి గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 2 జీహిల్, ప్రధాన ECRF డ్యాం, అప్పర్ లోయర్ కాఫర్ డ్యాంలు, డీ వాటరింగ్ ఛానల్ పనులను పరిశీలించారు. మెయిన్ డ్యాంలో గ్యాప్ 1ను మట్టితో ఎలా పటిష్టపరిచారో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మట్టి ఎలా గట్టిపడుతోంది, గట్టిపడిన తరువాత దాని స్థిరత్వం ఎలా ఉంది అనేది పరిశీలించారు. ఆ పని జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పరిశీలించిన బృందం కొన్ని శాంపిళ్లను తీసుకున్నారు. తర్వాత విదేశీ బృందం క్వాలిటీ ల్యాబ్ కు పరిశీలించి పనుల నాణ్యత ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి చేస్తున్న పరీక్షల విధానాన్ని పరిశీలించారు.
నాణ్యతా పరీక్షల పట్ల విదేశీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇంత తక్కువ కాలంలో పనులు ఎలా చేయగలుగుతున్నారు, అది కూడా అంత నాణ్యతగా ఎలా చేయగలుగుతున్నారు అని అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీ సభ్యులను ప్రశ్నించారు. అయితే పనులు జరుగుతున్న వరుస క్రమాన్ని డాక్యుమెంటేషన్ ఒక విధానంలో చేయడం లేదని అభిప్రాయపడ్డారు. డాక్యుమెంటేషన్ ఒక క్రమ పద్ధతిలో చేయాలని సూచించారు. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై 3 సభ్యుల విదేశీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర జల సంఘం అధికారులతో సైతం ఆ బృందం ఢిల్లీలో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరు 2014-2019 టీడీపీ హయాంలో మొత్తం 72% పనులు జరిగితే 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో కేవలం 2% పనులు మాత్రమే సాగాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2024 నుంచి ఇప్పటి వరకు మరో 8% పనులు జరిగాయి. మొత్తం మీద చూస్తే మాత్రం ఇప్పటి వరకు 84% పనులు జరగగా మిగిలిన పనులన్నింటినీ 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది. మరో పక్క పనులు జరుగుతున్న తీరును ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. ప్రధానంగా అమెరికా, కెనడా ఈ 2 దేశాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అయితే పనుల్లో నాణ్యత బాగా ఉంది, పనులు చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళైతే ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తం మీద అనుకున్నట్టు సాగితే ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పెదవేగి నుంచి.